పుల్వామా ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మన దేశాన్ని ప్రజలను కాపాడే కర్తవ్యంలో వీర మరణం పొందిన వారికి టీఆర్ఎస్ పార్టీ తరపున నివాళులర్పించారు. అమరుల కుటుంబాలకు తన వంతుగా 25 లక్షలు, తన స్నేహితుడి తరపున మరో 25 లక్షల రూపాయలు అందిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని సిఆర్పీఎఫ్ సదరన్ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. పోలీసులను పేరు పేరున పలకరించారు. కలిసివేసిందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మన దేశాన్ని ప్రజలను కాపాడే కర్తవ్యంలో వీర మరణం పొందిన వారికి టీఆర్ఎస్ పార్టీ తరపున నివాళులర్పించారు. అమరుల కుటుంబాలకు తన వంతుగా 25 లక్షలు, తన స్నేహితుడి తరపున మరో 25 లక్షల రూపాయలు అందిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని సిఆర్పీఎఫ్ సదరన్ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. పోలీసులను పేరు పేరున పలకరించారు. Firstly, I would like to extend my sincere, wholehearted and heartfelt condolences to the 49 soldiers and CRPF Jawans who have laid down their lives in securing our nation and securing our citizens of India. My heartfelt condolences. ఈ రోజు నేను ఒక పార్టీ సభ్యుడిగానో, ఒక శాసన సభ్యుడిగానో, లేదా ఒక పార్టీకి సంబంధించిన నాయకుడిగానో ఇక్కడికి రాలేదు. వ్యక్తిగతమైన హోదాలో, వ్యక్తిగతమైన కెపాసిటీలో నా తరపున, ఎందుకంటే అందరం కూడా వీఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్, వీఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ ఆనర్డ్ టు హ్యావ్ ద మెన్ ఇన్ యూనిఫార్మ్ guard over us. And the very fact that we live in a large democracy which feels safe today is primarily because of you guys. It was men in uniform evaraithe unnaro in all sectors across the country, CRPF కావచ్చు, BSF కావచ్చు, ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, మీ అందరి వల్లనే ఈరోజు మేము సురక్షితంగా ఉన్నామనే ఒక భావన, ఒక భద్రతతో కూడిన జీవనం ఈరోజు ప్రజలు సాగిస్తూ ఉన్నారంటే దానికి ప్రధానమైన కారణం మీరు. అందుకే ఊరికే మాటలు మాత్రమే చెప్పకుండా ఈరోజు వ్యక్తిగతమైన హోదాలో, మా పార్టీ తరఫున కాదు, ప్రభుత్వం తరఫున కాదు, వ్యక్తిగతమైన హోదాలో నాకుగా ఒక పౌరుడుగా ఒక 25 లక్షల రూపాయలు వారికి ఒక ఇండియన్ ఆర్మీకి డొనేట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వస్తున్నప్పుడు ఒక 2-3 మిత్రులకు చెప్పాను. I told a couple of my friends also that I was coming here and I was actually offering something in the form of a donation to Bharat Ke Veer. వాళ్ళు ముగ్గురు కూడా స్పందించి వారు కూడా మీరు ఒక 25 ఇస్తే మేము కూడా ఒక 25 ఇస్తాము, మొత్తం ఒక 50 లక్షల చెక్స్ మీరు రాజు గారికి ఇవ్వండి అని చెప్పారు. సో I just came here to hand out a check. I had no idea that this was such a big program. మీరు ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారని నాకు తెలియదు. But I sincerely thank all of you. I extend my heartfelt condolences. The nation and all of us Indians, citizens, will never forget your sacrifices. You will continue to remain in our hearts, will continue to remain in our prayers, and I hope for speedy recovery of all the soldiers that have been injured, all the CRPF Jawans that have been injured. And it's a privilege, honestly it's a privilege to meet all of you, to extend my sincere thank you and condolences.